హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 7 జూలై 2026 7 జూలై 2026. సో ఈరోజు మంగళవారం అనమాట. ఈరోజు గెలిచే మరియు ఓడే రంగుల్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు వీడియో ఉంచండి. లాస్ట్లో నక్షత్రాలు కూడా ఉంటాయన్నమాట. కంపల్సరీగా జాములతో పాటు నక్షత్రాలను కూడా క్లియర్గా చూసుకోండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం ద్వారాగా మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుందండి. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు జాముల ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు మొదటి జాము అనేది నడుస్తుందండి. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు పచ్చకాకి అనమాట. పచ్చకాకుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ పచ్చకాకి రంగుల్లో కుసి వచ్చేసరికి మసర కుసి ఉండాలన్నమాట. కుసి మసర ఉన్నటువంటి పచ్చకాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. బూడిద రంగు కుసి ఉండాలన్నమాట. బూడిద రంగు కూర్చున్నటువంటి పచ్చకాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి కాకులు, శుద్ధ కాకులు, తుమ్మెద కాకులు, నల్లకుసి రసంగులు, నలుపు మించిన డేగలు, పచ్చకాకి డేగలు, కోడి పచ్చ కాకులు, చింతపెక్కల కాకులు అన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి పింగళాలు, గౌడి పీకల నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, నెమలి పోలాలు, నెమలి పర్లాలు, గట్టి నెమళ్ళు, గట్టి నెమలి పింగళాలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్లోనే ఉంటాయండి. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం పెట్టుకోవచ్చండి. గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగుల మీదైనా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకులకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా కాకులకి అయితే ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే రెండవ జాము వచ్చేసరికి ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకిడాగ పర్లాలండి. కాకిడాగ పర్లాలనే ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకిడాగ పర్లా రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి కాకిడాగ పర్లాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుసి ఎరుపు ఉండాలి, లేదంటే గట్టి కుసి అయినా పర్లేదండి. అటువంటి కాకిడాగ పర్లాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకిడాగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, నెమలి మైలాలు, నెమలి డేగలు, నెమలి రసంగులు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు అన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని కోడి చూపు రంగులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకులు, కోడి కాకి మైలాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, నల్లకట్టు రసంగులు, కోడి కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. సో ఎడం పక్కన ఉన్నటువంటి రంగుల్ని కుడి పక్కన ఉన్నటువంటి రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉన్నట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే మూడవ జాము వచ్చేసరికి ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి వన్న కాకి పోలాలండి. నెమలి వన్న కాకి పోలాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి వన్న కాకి పోలాల్లో ఖచ్చితంగా పింగళా చూపు అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. పింగళాకి ఎక్కువ రావాలి కోడి వచ్చేసరికి. ఈ నెమలి వన్న కాకి పొలాలి పింగళా చూపు అనేది ఎక్కువ ఉండాలి. పింగళాకి రావాలన్నమాట ఎక్కువగా కోడి అయితే. అటువంటి నెమలి వన్న కాకి పోలాలని మాత్రం మనం ముసుగులు జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉండాలండి. మసర కుసి ఉన్నా కూడా పర్లేదు. సో అటువంటి నెమలి వన్న కాకి పోలాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి.
అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయండి ఇవి. చూపులకు గెలిచేటటువంటి రంగులు నెమలి వెన్న కాకి పొలాలు, కాకి పింగళాలు, కాకి పింగళ గౌళ్ళు, నల్ల కక్కెరలు, తెల్ల మచ్చల కాకులు, నెమలి పింగళాలు, గౌడు పీకల నెమళ్ళు, గట్టి పింగళాలు, కాకి నెమళ్ళు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడి డేగలు, కోడి రసంగులు, కోడి చూపు నెమళ్ళు, కోడి చూపు రంగులు, అలాగే కోడి రసంగి డేగలు, పండు డేగలు, మిరప్పండు డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడినెమలి పర్లాలండి. కోడినెమలి పర్లాలనే ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడినెమలి పర్లా రంగుల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు ఉన్నటువంటి కోడినెమలి పర్లాలని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు, తెల్లనెమలి పింగళాలు, కోడి నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి అబ్రాసులు, తెల్ల అబ్రాసులు, నెమలి అబ్రాసు గౌళ్ళు, పసింగల సేత్వాలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కాకి డేగలు, పచ్చ కాకులు, కాకిడాగ పింగళాలు, ఎర్ర పింగళాలు, రసంగులు, నల్లకట్టు రసంగులు, గౌడు పేకల రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఈ జాములో ఎక్కువగా విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అలాగే ఐదో జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడు రసంగి డ్యాగలు అనమాట. గౌడు రసంగి డ్యాగల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ గౌడు రసంగి డ్యాగ రంగుల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉండాలండి. కుసు ఎరుపు ఉన్నటువంటి గౌడు రసంగి డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు పండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, గట్టి డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పింగళ గౌళ్ళు, ఎర్ర కక్కెరలు, ఎర్ర మైలాలు, అలాగే ఎర్రబొట్ల సేత్వాలన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, కాకులు, గట్టి నెమళ్ళు, నల్ల సవలాలు, కోడికాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, తుమ్మెద కాకులు, ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. డ్యాగలకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట డ్యాగలకైతే. అలాగే ఆరో జామ్ వచ్చేసరికి రాత్రి 6:40 నుంచి రాత్రి 9:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నలుపు డ్యాగలండి. నలుపు మించిన డ్యాగల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి డ్యాగలు, నల్లబొట్ల సేత్వాలు, చింతపండు డ్యాగలు, శుద్ధ కాకులు, పండు డ్యాగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగులు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా కాకి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకులకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఏడో జామ్ వచ్చేసరికి రాత్రి 9:40 నుంచి రాత్రి 11:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రనెమలి పింగళాలండి. ఎర్రనెమలి పింగళాలని మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్రనెమలి పింగళ రంగుల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉండాలండి. కుసి ఎరుపు ఉన్నటువంటి ఎర్రనెమలి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు,
కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడికాకి డేగలు ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్‌లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమలికి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే 8వ జామ్ వచ్చేసరికి రాత్రి 11:40 నుంచి అర్ధరాత్రి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడినెల్ల కక్కెరలండి. కోడినెల్ల కక్కెరలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇక కోడినెల్ల కక్కెరలో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. కుసి నలుపున్నటువంటి కోడినెల్ల కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్‌లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడికాకి పోలాలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డేగలు, చింతపండు డేగలనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే 9వ జామ్ వచ్చేసరికి అర్ధరాత్రి 1:40 నుంచి తెల్లవారుజామున 4:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సిన రంగులు కోడినెమలండి. కోడినెమలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇక ఈ కోడినెమల రంగులో కుసి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపున్నటువంటి కోడి నెమలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఈ జామ్‌లో కోడి రంగులు, నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసింగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసింగల సేతువాలనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కాకులు, డేగలు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్ట రసంగులు, ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. ఈరోజు దిక్కు వచ్చేసరికి దక్షిణ దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి ఉత్తరం వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం దిక్కు వైపుగా మాత్రమే, ఉత్తర ముఖం వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి 2 నక్షత్రాలు ఉంటాయి. మొదటిది ఉత్తర భాద్రపద నక్షత్రం. ఉత్తర భాద్రపద నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4:30 వరకు మాత్రం ఉంటుంది. ఉత్తర భాద్రపద నక్షత్రంలో గెలిచే మరియు ఏడు రంగులు నెమలి మీద కోడి కాకి రంగులు ఓడిపోతాయి. పింగళ మీద నెమలి కాకి రంగులు ఓడిపోతాయి. డేగ మీద కాకి నెమలి రంగే ఓడిపోవడం జరుగుతుందండి. సో ఉత్తర భాద్రపద నక్షత్రం ఉదయం నుంచి సాయంత్రం 4:30 వరకు మాత్రం ఉంటుంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం ఉంటుందండి. రేవతి నక్షత్రంలో గెలిచే మరియు ఏడు రంగులు నెమలి మీద కోడి డేగ రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుంది. పచ్చకాయ మీద డేగ పింగళ రంగులు ఓడిపోతాయి. కోడి మీద పింగళ డేగ రంగులు ఓడిపోవడం జరుగుతుంది. పింగళ గౌడి మీద కోడి రంగు ఓడిపోతుంది. కాకి మీద డేగ పింగళ పసింగల కోడి రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. రేవతి నక్షత్రం సాయంత్రం 4:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి.